ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. ఈరోజు భూమి మీద బ్రతికున్న ప్రతి మనిషి ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. అహర్నిశలో శ్రమించి పని చేసుకుంటూ ఎన్నో వస్తువులు, స్థలాలు, ఇళ్ళు, నగలు, వస్త్రాలు, వాహనాలు, ఇలా రకరకాల దైనందిన జీవితంలో అవసరమైన ప్రతి వస్తువుని సమకూర్చుకుంటున్నాడు. ఇలా సమకూర్చుకుంటున్న మనిషి కొన్ని పోగొట్టుకుంటున్నాడు. అవునా? కొన్ని పోగొట్టుకుంటున్నాడు. పోగొట్టుకున్నవి మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. కొంతమంది చెప్తారు పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవచ్చు అని. ఇంకొందరు చెప్తారు పోగొట్టుకున్నవి ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి, అప్పుడే అది దొరుకుతుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి, పోగొట్టుకుంటే దొరకవచ్చు, దొరకపోవచ్చు, కాబట్టి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి అని చెప్పేవాళ్ళు ఇంకొందరు. అంటే పోయింది దొరికే అవకాశం ఉంది, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే దొరికే అవకాశం ఉంది. ప్యాకెట్ ఆడేవాళ్ళు అంటారు ప్యాకెట్లో చాలా డబ్బులు పోయినాయి, అవి ఎలా సంపాదించుకోవాలంటే నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కో అంటే మళ్ళీ ప్యాకెట్ ఆడి సంపాదించాలి. ప్యాకెట్ అంటే ఈరోజు రమ్మీ అని గేమ్స్ వస్తున్నాయి కదా, బెట్టింగ్లు, ఇవన్నీ చూడాలి. అప్పుడు కార్డులు మాత్రమే ప్యాకెట్, ఇప్పుడు రకరకాల ప్యాకెట్లు ఆన్లైన్లో వచ్చేసింది. ఇవి ఆడి ఆడి ఆస్తులు కోల్పోయిన వారు ఉన్నారు, ఆస్తులు ఇతరులకు రాసిచ్చిన వారు ఉన్నారు, అప్పుల పాలైన వారు ఉన్నారు, కుటుంబాల్లో కలహాలు వచ్చిన వారు ఉన్నారు. వారు ఒకవేళ సంపాదించుకోవచ్చు మళ్ళీ, ఎందుకంటే బతుకుంటే బలుసాకు దీనైనా బతకొచ్చు అనే సామెత ఉంది కాబట్టి ఏదైనా సంపాదించుకోవచ్చు పోగొట్టుకుంటే. కానీ పోగొట్టుకుంటే సంపాదించుకోలేనివి రెండు ఉన్నాయి. పోగొట్టుకుంటే సంపాదించుకోలేనివి రెండు ఉన్నాయి. ఏంటవి? ఒకటి కాలం. కాలం ఒక్క నిమిషాన్ని, ఒక్క సెకండ్ కూడా మళ్ళీ మనం సంపాదించుకోలేం. మనకి చాలా విలువైంది కాలం. ఒక్క సెకండ్, ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు పోతే మళ్ళీ రాదు. ఖర్చు అయిపోయింది, ఖర్చు అయినవి మళ్ళీ సంపాదించుకోవచ్చు డబ్బులైతే. పోయిన వస్తువులు మళ్ళీ సంపాదించుకోవచ్చు తెలివి ఉంటే. కానీ కాలాన్ని ఏ మనిషి సంపాదించుకోలేడనేది జగమెరిగిన సత్యం. సంపాదించుకోగలరు ఎవరైనా? పోయిన సంవత్సరం మళ్ళీ వచ్చిద్దా చెప్పండి? పోయిన సంవత్సరం రాదు, పోయిన గంట రాదు, పోయిన నిమిషం రాదు, ఇప్పుడు గడిచిపోయిన సెకండ్లు కూడా వెనక్కి రావు. ఇది ఖచ్చితంగా మనిషి సంపాదించుకోలేడు భవిష్యత్తులో కూడా. అలాగే మరొకటి ఉంది, మనిషి తిరిగి తీసుకోలేంది, అంటే తిరిగి సంపాదించుకోలేంది. పోగొట్టుకుంటే సంపాదించుకోలేంది మరొకటి ఉంది. అదేమిటి అని అంటే ప్రాణం. ప్రాణం పోతే మళ్ళీ రాదు. సంపాదించుకోవచ్చా? లేదు. అంటే ఎన్నో సంపాదించుకునే అవకాశాలు భూమి మీద ఉన్నాయి, కానీ కాలాన్ని, ప్రాణాన్ని మాత్రం ఏ మనిషి, ఆ శాస్త్రవేత్త కావచ్చు, గొప్పోడు కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోగొట్టుకుంటే సంపాదించుకోలేంది కాలం ఒకటి, పోగొట్టుకుంటే సంపాదించుకోలేంది ప్రాణం. ఈ రెండు ఎవ్వరు సంపాదించుకోలేరు, తిరిగి పొందుకోలేరు. భవిష్యత్తులో కూడా ఇది జరిగేది కాదు. ఏ టెక్నాలజీ వచ్చినా, శాస్త్రం ఎంత ముందు పరుగులు పెట్టినా ఖచ్చితంగా ఈ రెండింటిని ఎవ్వరూ సంపాదించుకోలేరు. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోని నాసా శాస్త్రవేత్తలు మనిషి యొక్క ఆయుష్కాలాన్ని పెంచి, అంటే అసలు చనిపోకుండా మనిషిని ఆపటం ఎవరితరం కాదు, మనిషి యొక్క ఆయుష్కాలాన్ని పెంచి 1200 సంవత్సరాలు బతికించే అవకాశం ఉంది. అది కూడా బైబిల్లో పాతకాలంలో ఫస్ట్లో ఆదాము గారి కాలం నుంచి నోవాహు గారి కాలం వరకు సుమారుగా 1000 ఏళ్ళు బతికారని రాయబట్టాన్ని బట్టి మనిషి 1000 ఏళ్ళ దాకా బతకొచ్చు అనే ఆలోచనతో ఒక కృత్రిమమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి కొన్ని కోట్ల ధనాన్ని ఖర్చు పెట్టి అమెరికా గవర్నమెంట్ సహకారంతో
నాసా శాస్త్రవేత్తలు. మనిషి 1200 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది అని కొన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి, మనిషి యొక్క జీనోమ్ కోడ్ను బట్టి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్టుని ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కొన్ని సంవత్సరాల్లో బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఫెయిల్. మనిషి వల్ల కాలేదు. ఇది జీవితాన్ని పొడిగించుకోవటమే వల్ల కాలేదు, ఇంకా ప్రాణాన్ని కాపాడుకోవటం ఎక్కడైంది? ఒక క్లిప్పింగు మనం తెర మీద చూద్దాం ప్రియులారా. ఈ మధ్య ఒక అతను బయలుదేరాడు. అతను తన బాడీ నిండా కెమికల్స్ని ఇంజెక్ట్ చేయించుకొని అన్ని రసాయనాలతో బాడీని జాగ్రత్త చేసుకుంటూ అతను 2038 కల్లా నేను మరణాన్ని జయిస్తాను అని ప్రకటనలు చేస్తున్నాడు. ఒకసారి తెర మీద ఆయన మాట్లాడిన మాటలు, ఆయన పరిస్థితి వార్తల్లో చూడండి. చావు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలామందికి అనిపించుంటుందిలేండి. మందు మాకులతో చచ్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తాను 2039 నాటికెల్లా చావును జయిస్తానంటున్నాడు బ్రయన్ జాన్సన్. ఎవరి బ్రయన్? ఏమిటి దీని వెనుక బ్రెయిన్? బ్రయన్ జాన్సన్ ఒక బయో హ్యాకర్. అంటే రకరకాల రసాయనాలు, పోషకాలతో శరీరం వయసు పెరగకుండా చూసుకుంటుంటాడు. ఆ మధ్య న్యూఢిల్లీకి వచ్చి వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక వెళ్లిపోయాడు కూడా. తాజాగా 48 ఏళ్ల బ్రయన్ ఇంకో సంచలన ప్రకటన చేశాడు. కృత్రిమ మేధ సాయంతో 2039 నాటికి చావును జయిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఎలా అని అడిగితే ఆయనిస్తున్న సమాధానం ఏంటంటే, కొన్ని పద్ధతులను ఖచ్చితంగా ఉపయోగించడం వల్ల మన శరీరం వయసును తగ్గించుకోవడం సాధ్యమని బ్రయన్ నమ్మకం. ఇందుకు రోజు 100 వరకు టాబ్లెట్లు, బోలెడన్ని పౌడర్లు, ద్రవాలు తీసుకుంటానని చెబుతున్నాడు. వీటిలో మల్టీవిటమిన్స్, నాచు నుంచి తీసిన ఒమేగా-3, కొల్లాజెన్ మిశ్రమాలు, పాలిఫినాల్లు అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్ దీర్ఘాయుషు ఇస్తాయని అతడు నమ్మే 13 రసాయన మూలకాలు ఉంటాయి. ఇవి కాకుండా మెదడు, గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఇతర రసాయనాలు రోజూ తీసుకుంటున్నాడు. ఇందుకోసం ఈ మిలియనీర్ పెట్టే ఖర్చు ఏడాదికి $20 లక్షల. రూపాయల్లో చెప్పాలంటే 166 కోట్లు. వీటన్నిటి కారణంగానో ఏమో 48 ఏళ్ల బ్రయన్ జాన్సన్ చూసేందుకు మాత్రం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. అయితే అతగాడు ఇప్పుడు అంత సంతృప్తిగా ఏమీ లేడు. 100 ఏళ్లు కాదు, ఏకంగా చావే లేకుండా చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇందుకు ఏఐని ఆధారంగా చేసుకుంటున్నాడు. 5 ఏళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న ఏఐ టెక్నాలజీ చావును జయించేందుకు కూడా కీలకమని బ్రయన్ విశ్వాసం. ఏఐ ద్వారా బయోటెక్, అవయవాల క్లోనింగ్, కొత్త మందులను పరీక్షించడం వంటివి చాలా తొందరగా జరిగిపోతాయని, ఫలితంగా అంతంలేని ఆయుష్ కూడా సాధ్యమే అంటాడు బ్రయన్. ప్రకృతిలో కొన్ని జీవజాతులు ఇప్పటికే ఆయుష్ను జయించాయని, జెల్లీఫిష్, హైడ్రా, కొన్ని పీత జాతులను ఉదాహరణగా చూపుతున్నాడు. ఇప్పుడు తాను తీసుకుంటున్నట్లే క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించడం, వైద్యుల పర్యవేక్షణలతో దీర్ఘాయుష్ సాధ్యమంటున్నాడు బ్రయన్. కృత్రిమ మేధ ద్వారా అవయవాల క్లోనింగ్ సులువైతే ఆరోగ్య సమస్యలకు కొత్త మందులను చాలా వేగంగా అభివృద్ధి చేయవచ్చునని, ఆరోగ్యం బాగుంటే ఆయుష్ కూడా పెరుగుతుందని చెబుతున్నాడు బ్రయన్ జాన్సన్. అంతా బాగానే ఉంది, కానీ శాస్త్రవేత్తలు కొందరు మాత్రం బ్రయన్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. శరీరం వయస్సు తగ్గించడం సాధ్యమవుతుందేమో కానీ మొత్తానికి నిలిపేయడం అంటే చావును జయించడం ఊహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. చావు లేకుండా చేయవచ్చు అన్న భావనకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారమూ లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అమరత్వం సిద్ధించినా అది సమాజంలో పలు నైతిక ప్రశ్నలకు కారణమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలండి, వయసు పైబడకుండా ఏమన్నా చేసుకోవచ్చు. మనకు తెలుసు, సినిమా యాక్టర్ మహేష్ బాబు, ఆయన వయసు ఎంత? 50 పైనే కదా. ఎట్లా కనపడతాడు? ఆయన కెమికల్స్ ఇవేమి వాటర్లా. ఎంత సంవత్సరానికి 160 కోట్లు అంట ఆయనకి అయ్యే ఖర్చు. ఈయనకి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు, కానీ వారి వలన కాదు. కారణం ఏంటంటే, కాలములు, సమయములు, మనిషి జనన మరణాలు ఏ శాస్త్రవేత్త చేతిలోనూ, ఏ మనిషి చేతిలోనూ దేవుడు పెట్టలేదు. ఒక వచనం చూడండి, బైబిల్. దేవుడు గీసిన గీత దాటి మనిషి ఒక్క అడుగు కూడా ముందు వేయలేడండి. ఈ బ్రయన్ జాన్సన్ అనే వ్యక్తి ఎంత ఆశపడినా ఆయన మరణాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు ఎంతైతే వ్రాసుకున్నాడో ఆ
టయానికి ఖచ్చితంగా చనిపోతాడు. వయసు కనబడకుండా ఏమైనా చేసుకోవచ్చా కానీ చావు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోలేడని బైబిల్ని బట్టి నేను ప్రగాఢ విశ్వాసంతో తెలియజేస్తున్నాను ప్రియులారా. కాలములు సమయములు గురించి అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మనం చదవగలిగితే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు, మనిషి పని కాదు. ఏ కాలాన ఎవడు పుడతాడో, ఏ కాలాన ఎవరు మరణిస్తారో ఎవడికి తెలియదు. అది మనుషుల పని కాదు, అది దేవుని పని. ఎందుకు? దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. మీకు అర్థమైందా? టైం కానీ మనిషికి ఇచ్చాడు అనుకోండి, ఇంకా దేవుడిని కూడా లెక్క చేయడు. దేవుడు ఉన్నాడు, దేవుడే ఇవన్నీ పుట్టించాడు, దేవుడే ఇవన్నీ కలిగించాడు అనటానికి ప్రకృతిలో మనిషి సాధించలేనివి బోల్డ్ ఉన్నాయి. ఒక చెట్టుని ఒరిజినల్గా మొలిపించలేడు, ఒక ఆకుని ఒరిజినల్గా తయారు చేయలేడు, ఒక చెట్టు ఫలాన్ని ఒరిజినల్గా చెట్టుకు కాసే విధంగా మనిషి చేయలేడు. హైబ్రిడ్ చేస్తాడు, సంకలనం చేస్తాడు, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేస్తాడు, ఒరిజినల్గా తయారు చేయలేడు. ఒక చెట్టుని, ఆకుని, పువ్వుని, పిందెని, కాయని తయారు చేయలేని మనిషిని తయారు చేయగలడా? మనిషి మరణాన్ని ఆపగలడా? కాలచక్రాన్ని ఆపగలడా? ఇది ఎవరి వలన జరిగే పని కాదు. ఎందుకంటే కాలములు సమయములు తండ్రి దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు, మనిషి చేతిలో పెట్టలేదు. మనిషికి కొన్ని లిమిట్స్ ఇచ్చాడు, అవి దాటి మనిషి ఎట్టి పరిస్థితుల్లో చేయలేడు. కాకపోతే మనిషి టెక్నాలజీని చూసుకొని విర్రవీగుతూ గర్వంతో ఇంకా దేవుణ్ణి కూడా భవిష్యత్తులో లెక్క చేయని పరిస్థితులు, అసలు దేవుడే లేడనే పరిస్థితిలోకి ఏఐ టెక్నాలజీ మనుషుల్ని నడిపిస్తుంది అనే ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడి గురించి, దేవుడి యొక్క కెపాసిటీ అర్థం కాని వాళ్ళు ఇలాంటి మాటలు నమ్ముతారు. నిజంగా దేవుడి శక్తి సామర్థ్యాలు అర్థమైతే ఎవరో నమ్మరు. అది మన కళ్ళ ముందే మనకు జరుగుతున్న విషయాలు చూస్తేనే మనకు అర్థం అవుతుంది. మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది వయసుతో నిమిత్తం లేకుండా చనిపోతున్నారు. మరి ఇలా చనిపోతున్న వారిని ఎవరు ఆపగలరు? శాస్త్రవేత్తలు ఆపలేరు, డాక్టర్లు ఆపలేరు. అన్నీ మేము చేయాల్సినవి చేసాం, ఆ పైన పైవాడి దయ అంటాడు. అంటే మనిషికి మరణాన్ని ఆపటం రాదా అంటే రాదు. ఎందుకంటే అది కూడా దేవుడు తన స్వాధీనంలోనే పెట్టుకున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం చదువుదాం ప్రియులారు. ఇదిగో నేనే దేవుడను. నేనే అంటే ఇంకా లేరని అర్థం. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకు నేనే దేవుడని అంత గర్వంగా మాట్లాడగలుగుతున్నాడు దేవుడు అంటే, ఆయన చేసిన కార్యం చూడండి. మృతి నొందించువాడను నేనే, బ్రతికించేవాడను నేనే, గాయం చేసేది నేనే, స్వస్థపరిచేది నేనే. నా చేతిలో నుండి ఎవడు మిమ్మను విడిపించలేడు. దేవుడు గాయపరిస్తే ఎవడు తప్పించలేడు, దేవుడు చంపేస్తే ఎవడు ఆపలేడు. ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాం, ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఎన్ని హత్యలు చూస్తున్నాం. ఎవరన్నా ఆపగలరా అంటే ఎవరి వలన కాదు. కొత్తగా కొన్న బస్సులు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొత్తగా కొన్న బస్సులు కూడా ఫైర్ అయిపోతున్నాయి. ఎవరు ఆపగలరు చెప్పండి? కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి, అవి మనిషి చేతిలో లేవు. మనిషి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేడు, ప్రకృతిని ఆపలేడు. ఎన్నో వర్షాలు, వరదలు, తుఫాన్లు ఇవన్నిటినీ మనిషి ఆపలేకపోతున్నాడు. వచ్చినప్పుడు మెరక ప్రాంతాలకు వెళ్ళిపోదాం, పారిపోండి అంటున్నారు. అంతకు తప్పితే మనిషి చేయగలిగింది ఏమి లేదు. టెక్నాలజీ అధికంగా ఉన్న చైనా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ ఏ దేశాల్లో కూడా ప్రకృతికి ఎదురు తిరిగి మనిషి సాధించగలిగింది ఏది లేదు. దీన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత బలవంతుడో మనకు అర్థమైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవునికి లోబడాలి ప్రియులారు. దేవుడు అంటే ఏదో అవసరాలు తీర్చేవాడుగా, ఆపద మొక్కుల వాడుగా దేవుడిని నమ్ముకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నీ కార్యక్రమాలు నీకు జరిగిపోతాయి. ఎందుకంటే దేవుడు అన్నీ కలిగించి మనల్ని పుట్టించాడు. నువ్వు ఎక్కడ పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో, ఎవరి కడుపున పుట్టాలో, ఏ రంగుతో పుట్టాలో, ఏ ఆకారంతో పుట్టాలో మొత్తం డిజైన్ చేసి పుట్టించింది ఆయన. నీ ఆయుష్కాలం ఎంతో వ్రాసుకొని పుట్టించింది ఆయన. అలాంటప్పుడు ఆయనకు తెలియకుండా ఎవరు పుట్టగలరు, ఆయనకు తెలియకుండా ఎవరు మరణించగలరు? ఏ కాలంలో పుట్టాలో నిర్ణయించాడు, ఏ కాలంలో మరణించాలో
దేవుడే నిర్ణయించాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ ఆయుష్కాలం అంతా రాసుకొని భూమి మీదకి పంపిస్తే ఈ బ్రెయిన్ జాన్సన్ అని ఆయన ఎలా పెంచుకోగలడు? ఆయన వల్ల కూడా కాదు. ఎందుకంటే దేవుడు ఆయన పుట్టించేటప్పుడే ఒక ఆయుష్కాలం రాసేసాడు. 139 కీర్తన 16 ఎప్పుడు చదువుతూ ఉంటాం. దాని ప్రకారంగా పుట్టించినప్పుడే నీ ఆయుష్కాలం రాసుకున్నప్పుడు ఆ ఆయుష్కాలాన్ని మించి ఒక్క క్షణం కూడా మనిషి బ్రతకలేడు ప్రియులారా. కానీ తన స్వాధీనంలో ఉంచుకున్న కాలాలు, సమయాలు, తన స్వాధీనంలో ఉంచుకున్న జనన మరణాలు, తన స్వాధీనంలో ఉంచుకున్న మనిషి యొక్క ఆయుష్కాలం తిరిగి పొందుకునే అవకాశాన్ని దేవుడు మన చేతిలోనే పెట్టాడు. భూమి మీద ఏది పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోవచ్చు. వస్తువులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆస్తులు కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ, ఏదైనా పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం పోతే సంపాదించుకోలేము, కాలం పోతే సంపాదించుకోలేము. ఇవి రెండు దేవుడు తన స్వాధీనంలో పెట్టుకొని మన స్వాధీనానికి కూడా ఇచ్చాడు. ఈ సీక్రెట్ తెలియక దేవుడిని కేవలం అవసరాల కోసం నమ్ముకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం నుంచి యేసుక్రీస్తు వారి నోట నుంచి వచ్చిన మాట అయినా దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన వచ్చినప్పుడు ఏ ఏ కార్యక్రమాలు అయితే చేశాడో, గుడ్డోళ్ళని బాగు చేయటం, కుంటోళ్ళని బాగు చేయటం, దయ్యాలను వెళ్ళగొట్టడం, ఎవరి కుష్ఠరోగులను బాగు చేయటం, ఈ కార్యక్రమాలు ఏవైతే చేశాడో వాటిని పాపులర్ చేసి యేసుక్రీస్తు వారిని వీటి కోసమే నమ్ముకోండి బాగా ప్రచారం చేసి అనేక మందిని సంఘాలకు ఆహ్వానిస్తున్నారు. కానీ అసలైన ఆయన చెప్పిన వచ్చిన ఉద్దేశాన్ని పక్కదారి పట్టించారు ప్రియులారా. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం పక్కదారి పట్టిందంటే కేవలం క్రైస్తవ బోధకులకు అర్థం కాని విషయాన్ని బట్టి వాళ్ళు తప్పుడు దారిలో ప్రజలందరినీ నడిపించారు. ఆయన చెప్పిన మాట ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25-26 వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను అంటున్నాడు. అంటే ప్రాణం ఎటు పోద్దా? ఖచ్చితంగా పోద్ది. దేవుడు ఎంతకాలం రాశాడో ఆ కాలం తీరగానే ఒక్క క్షణంలో నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ వయసు అయినా నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అందులో డౌటే లేదు. అయితే తిరిగి నీ ప్రాణాన్ని దక్కించుకునే అవకాశం ఇచ్చాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? తన ప్రాణమును దక్కించుకునేవాడు, రక్షించుకొనగోరువాడు దాన్ని. ఈరోజు ప్రపంచంలో అందరూ దేనికి ప్రయాసపడుతున్నారు, దేనికి పనిచేస్తున్నారు, దేనికి కష్టపడుతున్నారంటే కడుపు దేవుడి కోసం. దీన్ని తృప్తిపరిస్తే బతుకుతాం అనుకుంటున్నారు. దీనికోసమే ప్రయాస. ప్రాణం నిలబడాలి, ప్రాణం నెమ్మదిగా ఉండాలి, ప్రాణం హాయిగా ఉండాలి అనే ఆలోచనతో ఎగబడి సంపాదించుకుంటూ, ఆస్తులు సంపాదించుకుంటూ, కూడబెట్టుకుంటూ ఆ ప్రాణం కోసం, ప్రాణం కాపాడుకోవటం కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ చివరికి డాక్టర్లకు చెల్లించాల్సింది డాక్టర్లకు చెల్లించి మరీ ప్రాణాన్ని విడిచేస్తున్నారు. ఇస్తున్నారా? అన్నీ ఇస్తున్నారు. తిరిగి శవాన్ని అప్పగిస్తున్నారు డాక్టర్లు. ఇన్ని లక్షలు కట్టేసి మీ శవాన్ని మీరు తీసుకెళ్ళండి అంటున్నారు. ప్రాణాన్ని కాపాడలేరా? ఇన్ని లక్షలు పెట్టారు కదా. ప్రాణాన్ని ఎవరు కాపాడలేరు ప్రియులారా. ఎందుకంటే అది దేవుని ఆధీనంలో ఉంది. కానీ దేవుడు చక్కని అవకాశాలు మనకిచ్చాడు. ఎలాగంటే తన ప్రాణమును రక్షించుకొనగోడువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం అంటే ప్రభువు కోసం నీ ప్రాణాన్ని ఫణంగా పెడితే తిరిగి నీ ప్రాణాన్ని దక్కించుకునే అవకాశం ప్రతి మనిషికి ఇచ్చాడు. ఓన్లీ పలాని కులానికి, పలాని మతానికి సంబంధించిన వారికి కాదు, పలాని కులానికి, పలానికి మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. యేసుక్రీస్తుని అంగీకరించి పాప క్షమాపణ పొందిన వారికి ఈ అవకాశం ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు వారిని అవసరాల కోసం కాదా నమ్మాల్సింది? యేసుక్రీస్తు వారిని స్వస్థతల కోసం కాదా నమ్మాల్సింది? నీ ప్రాణాన్ని నువ్వు తిరిగి దక్కించుకోవటానికి నీ ఆయుష్కాలాన్ని, పోయిన కాలాన్ని కూడా మనిషి సంపాదించుకోలేడు కదా. తిరిగి ఈ ఆయుష్కాలం కంటే 1,000,000 రెట్ల ఆయుష్కాలం, అంటే అసలు కాలమే లేని కాలంలోకి నువ్వు వెళ్ళే అవకాశాన్ని ప్రభువుని అంగీకరించడం ద్వారా దేవుడిచ్చాడు. ఆ మాట మనకు అర్థమైతే ఆ మాట కోసం ప్రభు దగ్గరికి రావాలి, ఆ మాట కోసం ప్రభువుని అంగీకరించాలి తప్ప ఇంకా దేనికోసం అంగీకరించినా వృధా ప్రియులారా.
అంటే యేసును అంగీకరించడం మతంలోకి దిగటం కాదా? యేసును అంగీకరిస్తే శరీర సంబంధమైన స్వస్థతలు మాత్రమే కలుగుతాయా? కాదండి. వీటన్నిటినీ మించి ఏ దేవుడైతే మనిషి స్వాధీనంలో లేకుండా కాలాన్ని తన చేతిలో పెట్టుకున్నాడో, ఏ దేవుడైతే ప్రాణం పోతే తిరిగి సంపాదించుకోలేని స్థితిలో మానవుడిని సృష్టించాడో, అదే దేవుడు తిరిగి నీ కాలాన్ని నీకు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాడు. తిరిగి నీ ఆయుష్కాలాన్ని, నీ ప్రాణాన్ని తిరిగి నువ్వు మరలా పొందుకునే అవకాశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు అలాంటి శక్తి సామర్థ్యాలను దేవుడే ప్రసాదించాడు. అర్థమైందా? తన ప్రాణము రక్షించుకొనగోరువాడు. బతకటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో ఆస్తులు సంపాదించిన అన్నీ దారపోస్తాం. నన్ను బతికించండి డాక్టర్ అంటాడు. ఏం లాభం? డాక్టర్ వల్ల అయ్యే పని కాదు ప్రియులారా. డాక్టర్ వల్ల కాదు. ఏఐ టెక్నాలజీ కూడా మనిషిని బ్రతికించలేదు, కాపాడలేడు. కాకపోతే మేకప్లు వేసుకునో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల యవ్వనంగా కనిపించే అవకాశం ఉంది. సినిమా యాక్టర్లు చూశారు కదా, 60, 70, 80 ఏళ్ళోడు కూడా ఎలా కనపడతారు? 16, 17, 20 ఏళ్ళలాగా కనపడతారు. అది మేకప్ ప్రభావం కావచ్చు, తినే ఆహార పదార్థాలు బట్టి కావచ్చు. కానీ ఆయుష్కాలాన్ని మాత్రం ఎవరూ ఒక్క క్షణం కూడా పొడిగించుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ప్రియులారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి కారణం అంటే, ఏ మనుషులకైతే ఏ విషయాల్లో తిరిగి సంపాదించుకోలేని శక్తి సామర్థ్యాలు లేకుండా దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అందులో ఒకటి కాలం, రెండవది ప్రాణం. ఈ రెండింటిని తిరిగి మనమే పొందుకునే ఏర్పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా చేశాడు. అందుకే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకును. ఏమంటే తిరిగి ప్రాణాన్ని దక్కించుకునే అవకాశం ఫ్రీగా యేసుక్రీస్తు వారు ఇస్తే, దీనికి కూడా ప్రభు దగ్గరకు రాకపోతే ఇంకా ఉపయోగం ఏముందండి? మనిషిగా పుట్టించింది దేవుడు, బతుకునిచ్చింది దేవుడు, నీకు ఆకారం ఇచ్చింది దేవుడు, నీకు ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు, నీకు రంగేసింది దేవుడు, తలకు కాదు శరీరానికి. ఇవన్నీ దేవుడిచ్చి దేవుడే బతికిస్తుంటే, దేవుని కోసం బ్రతకకుండా మన కోసం మనం బ్రతికితే తిరిగి పొందుకోలేని ప్రాణాన్ని మనం కోల్పోతున్నాం. తిరిగి పొందుకునే అవకాశం లేదు. పోగొట్టుకుంటే తిరిగి వచ్చేది కాదది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగక తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల అతని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు అంటున్నాడు. 100 మంది పిల్లలకు అన్నాడంట. సుఖం లేదు. 100 మందిని పోషించడానికి ఎంత కష్టపడాలి చెప్పండి? సుఖానుభవం ఎరగలేదు. చివరికి చస్తే సరైన రీతిలో సమాధి చేయటానికి 100 మందిలో ఒకటి రాల. ఎందుకంటే ఆ బతుకు 100 మందిని కన్నాడు. 100 మందిని పోషించడానికి సుఖం అనేది ఎరగకుండా అహర్నిశలో కష్టపడిన ఒక వ్యక్తి చచ్చిపోతే సమాధి చేయటానికి 100 మందిలో ఒక్కడు కూడా రాలా. సరి అయిన రీతిలో సమాధి చేయబడక ఉన్న ఆ దరిద్రుడి కంటే పిండంగా నువ్వు కడుపులోనే తల్లి గర్భంలో రాలిపోతే ఆ పిండం గతి మేలంటున్నాడు. ఎందుకు ఆ బతుకు? ప్రాణాన్ని కాపాడుకోవటానికి, నువ్వు కన్నబిడ్డలను కాపాడుకోవటానికి అహర్నిశలో కష్టపడుతున్నావు. కానీ పోతే తిరిగి రాని ప్రాణాన్ని తిరిగి దక్కించుకునే అవకాశం ఇచ్చిన ప్రభువు దగ్గరికి రావట్లేదు. అదేదో మతంలోకి దిగినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ప్రభువులోకి రావటాన్ని బట్టి నీ జీవితం మారిపోద్ది, నీకున్న దురలవాట్లు మారిపోతాయి, నీ క్యారెక్టర్ మారిపోద్ది, నువ్వు మంచిగా బతుకుతావు, చెడంతా వదిలేస్తావు. బైబిల్ని పట్టుకొని చెడిపోయిన వాడు ఎవడలేడు. దొంగచాటుగా పట్టుకొని నటించినోడు చెడిపోయాడేమో కానీ నిజంగా హృదయపూర్వకంగా ఏ ఉద్దేశంతో ప్రభువు ప్రాణాన్ని దక్కించుకోమన్నాడో ఆ ఉద్దేశంతో ప్రభువు దగ్గరకు వచ్చి పాపాలన్నీ ఒప్పుకొని పరిశుద్ధుడుగా మారి వాక్యానుసారమైన బతికినోడు చెడిపోయినోడు ఒక్కడు లేడు చరిత్రలో. అందరూ బాగుపడ్డోళ్ళే. అందరూ క్యారెక్టర్ మార్చుకున్నాడు. హంతకులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు. ఏమిటి ఏ రంగంలో వాళ్ళు లేరనండి? ప్రతి రంగంలో వాళ్ళు మారిపోయి ఈరోజు క్రైస్తవంలోకి వస్తున్నారంటే నిజమైన ప్రాణాన్ని దక్కించుకునే అవకాశం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ప్రభువు నిమిత్తం పనిచేస్తే తిరిగి ఆ ప్రాణాన్ని దక్కించుకోవచ్చు అంటున్నాడు. 27వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 26 చదివాం కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం.
మనుష్య కుమారుడు 25 చదివాము, 26 చదవండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఆ లోకమంతా సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. లోకం ఏమన్నా వచ్చిద్దా? సంపాదించింది ఏమన్నా తీసుకెళ్తాడా? ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళ. నువ్వు వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చావు, ఏమి తీసుకురాలా. వచ్చిన తర్వాత బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అమ్మా నాన్న వచ్చారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అత్తలు, మామలు, రకరకాల వాళ్ళు అందరూ మధ్యలో కలిశారు. మధ్యలో ఆస్తులు వచ్చేసినాయి, మధ్యలో సంపద వచ్చేసింది, మధ్యలో అన్నీ సంపాదించుకున్నావు. అంటే వచ్చేటప్పుడు ఖాళీగా ఎలా వచ్చావు, వెళ్ళేటప్పుడు కూడా ఖాళీగా వెళ్ళిపోతాం. అంటే ఇవన్నీ మధ్యలో వచ్చి నీ మధ్యలో వదిలేసి పోవాల్సిందేనా? ఖచ్చితంగా ప్రతి మనిషి విషయంలో మన కళ్ళ ముందు జరుగుతున్న నగ్న సత్యం ఇది. ఖాళీగా వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా నువ్వు సంపాదించినవన్నీ ఇక్కడే. అంటే భూమి మీదకి వచ్చి ఇవన్నీ కూర్చుకుంటున్నాం, ఇవన్నీ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కేవలం భూమి మీద బతకటానికి మాత్రమే దేవుడు ఇవన్నీ అరేంజ్ చేశాడు, తీసుకెళ్ళటానికి అరేంజ్ చేయలా. ఒట్టి చేతులతో పుట్టావు, మళ్ళీ ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. కానీ తీసుకు వెళ్ళగలిగే ప్రాణాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఎందుకంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సాధ్యమైంది. దేవుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడు, దాన్ని ఆయన నెరవేర్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయము నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టి. అంటే మరలా తీసుకునేటట్టు ప్రాణం పెడతారు ఎవరన్నా? బ్యాంకులో వేసిన డబ్బులు అయితే మరలా తీసుకోవచ్చు కదండి, ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు మరలా తీసుకోవచ్చు. కఠినాత్ముడికి అప్పిచ్చి ఎట్టగట్ట వాడిని బతిమలాడో, కాళ్ళు పట్టుకోనో, బెదిరించో, చంపో తీసుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ఎవరు తీసుకోగలరు చెప్పండి? ప్రాణం పోతే తెచ్చుకునే కెపాసిటీ ఎవరికన్నా ఉందా? ప్రపంచంలో చెప్తున్నాను, ఎవరికి ప్రాణం పోతే తీసుకునే కెపాసిటీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమైంది. నా ప్రాణము పెట్టునట్లు తిరిగి తీసుకున్నట్లు నేను దాన్ని పెట్టుచున్నాను. ఇందువలననే నేను, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవడును నా ప్రాణము యేసుక్రీస్తు వారి ప్రాణం ఆయన పెడితే తీసుకున్నారు. ఆయన కావాలని పెట్టాడు. 3 మేకులు బిక్కోలేనాడు కాదు. గుడ్డోళ్ళని బాగు చేశాడు, కుంటోళ్ళని బాగు చేశాడు. చచ్చిపోయినోడిని లేపినోడికి మేకులు కొడుతున్న వాడిని ఆపటం పెద్ద సమస్య. ఇష్టపడి ప్రాణం పెట్టానంటున్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడలేదనుకోండి, ఎవరైనా అరెస్ట్ చేయలేడు, ఎవరైనా బంధించలేరు, ఎవరైనా కొరడాలతో కొట్టలేరు, ఎవరో ముళ్ళ కిరీటం పెట్టలేరు, ఎవరో బళ్ళంతో పడవలేరు, ఎవరు ఆయన గాయాలు చేయలేరు. ఎందుకంటే సృష్టికర్త ఆయన. నోటి మాటతో లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ నరమాత్రులు ఆయన ఏం చేయగలరు చెప్పండి? ఆయన ఇష్టపడి పెట్టాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? నువ్వు నేను పాడైపోతున్నావు, చస్తే ప్రాణం తిరిగి తీసుకోలేని స్థితిలో, ఆ ప్రాణాన్ని నరకానికి పంపించే స్థితిలో ప్రతి మనిషి బ్రతుకుతున్నప్పుడు ఆ నరకం నుంచి విమోచించి పరలోకాన్ని ప్రాణం చేర్చడానికే ఆయన వచ్చాడు. మనలాంటి శరీరకాన్ని ధరించుకున్నాడు. తన ప్రాణాన్ని ఇష్టపడి మనుషులందరి కోసం పెట్టాడు. పెట్టింది తిరిగి తీసుకునే కెపాసిటీ ఆయనకుందంట. అదే చెప్తున్నాడు, చదవండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకోవటానికి నాకు అధికారము కలదు. నా తండ్రి వల్ల నేను ఈ ఆజ్ఞను పొందాను అన్నాడు. దేవుడే ఆజ్ఞ ఇచ్చి అధికారం ఇచ్చి నువ్వు పో, ప్రాణం పెట్టు, తిరిగి సంపాదించుకో అన్నాడు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు ఎవరున్నారండి ప్రపంచ చరిత్రలో? పోనీ లేస్తే లేచారు అనుకుందాం, బతికి బట్టగట్టిన వాళ్ళు ఎవరున్నారు? మళ్ళీ చచ్చిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి అదే దేహంతో తిరిగి లేచాడు అనటానికి ఈరోజు యెరూషలేములో ఉన్న ఖాళీ సమాధి సాక్ష్యమిస్తుంది. ఆయన తిరిగి లేచి 40 మందికి 500 మందికి 40 దినాలు కనిపించిన దాఖలాలు బైబిల్లో కనపడుతున్నాయి. చరిత్ర కూడా చెప్తుంది. అంటే ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకునే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని తిరిగి తీసి మనకిచ్చే అధికారం ఉందా?
అందుకే ఆయన అధికారాన్ని పొందాడు. తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొందాను. కాబట్టి ప్రాణం పెట్టి ఇష్ట ప్రకారంగా ప్రాణం అర్పించి తిరిగి తన ప్రాణాన్ని దక్కించుకొని అందరి కోసం తిరిగి ప్రాణాలని దక్కించటానికి, తిరిగి మన ప్రాణాలని మనకి ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మరలా వస్తానంటున్నాడు ప్రియులారా. ఆయన వచ్చేది ఎవరైతే ఆయన నిమిత్తం ప్రాణాలని పెట్టి కష్టపడి శరీరాన్ని కుటుంబ పోషణ కోసం, నీ అవసరాల కోసం, శరీరాన్ని సుఖపెట్టడం కోసం, నీ అవసరాలు తీర్చుకోవటం కోసం, శరీరానికి కావలసిన ఆనందాన్ని ఇవ్వటం కోసం శరీరాన్ని ఎంత కష్టపెడుతున్నారో దానికంటే ఎక్కువగా ప్రభువు కోసం నీ శరీరాన్ని అర్పించగలిగితే, అంటే నీ ప్రాణాన్ని ఖర్చు పెట్టగలిగితే తిరిగి నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవచ్చు. కాలము లేని మనకి అనంతకాలం దేవుడి దగ్గర ఉండే మహాభాగ్యాన్ని ఇస్తున్నాడు. అక్కడ కాలము లేదు, సమయం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏం అవసరం లేదు. ప్రశాంతమైన వాతావరణంతో దిగులు చింత లేకుండా దేవుడితో సదాకాలం గడిపే మహాభాగ్యాన్ని ఆయన ఇస్తానంటున్నాడు ప్రియులారా. అంత గొప్ప ప్రభువుని ఉచితంగా మనం నమ్మితే చాలు. ఆయన చెప్పిన పద్ధతిలో, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ నీకిచ్చిన ఆయుష్కాలంలో సగం జీవితం నమ్ముకోక ముందు గడిచిపోయింది, ఇష్టానుసారంగా బతికేశాం. నమ్ముకున్న తర్వాతైనా నీ ప్రాణాన్ని ప్రభువు కోసం ఖర్చు పెడితే నీకు అధికారం ఇస్తాడు. తిరిగి లే అంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు, బయటకు వస్తావు, తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో ఆ లోకానికి అనగా పరలోకానికి హ్యాపీగా వెళ్ళిపోతాం. అందుకే రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల, ఎక్కడ తండ్రి ఎంట? పరలోకంలో. లేని ఎడల మీతో చెప్పుదును. ఎవరితో చెప్తాడు? ఎవరైతే ఆయన్ని అంగీకరించి వాక్యానుసారంగా బతికి ప్రాణాన్ని ఆయన కోసం, ఆయన పని కోసం సమర్పించారో వాళ్ళతో చెప్తున్నాడు, అందరితో కాదు. అందరూ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తిరిగి దక్కించుకోలేరు. ప్రభువుని నమ్మని వారి ప్రాణాలు తిరిగి దక్కించుకునే అవకాశం లేదు. ప్రభువుని నమ్మిన వారికి చెప్తున్న మాట, నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు, అక్కడ నివాసాలు కంప్లీట్ అయిపోతే మీతో వచ్చి చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా అంటే ఆల్రెడీ ఒకసారి తల్లి గర్భంలో మరియమ్మ గర్భంలో పుట్టాడు, బతికాడు, మనుషులందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి తీసుకున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. కాబట్టి సదాకాలం మనం ఆయనతో కూడా ఉంటాం. అంటే కాలమే లేని లోకంలో హ్యాపీగా దేవునితో ఉండే మహాభాగ్యం. ఇక్కడ కాలం మన చేతిలో లేదు, కానీ అక్కడ దేవుడు మన చేతిలోనే మన కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఇక్కడ ఇచ్చాడు. అది అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే కాలాన్ని మనం అక్కడికి తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ కొద్ది కాలం దేవుని కోసం బ్రతికితే నీ కాలాన్ని నువ్వు పొడిగించుకోవచ్చు. అంటే పోగొట్టుకున్నది భూమి మీద ఏది సంపాదించుకోలేం, కానీ కాలం పోగొట్టుకుంటే అది దేవుని కోసం నీకు ఇచ్చిన కాలంలో దేవుని కోసం కష్టపడితే తిరిగి అనంతకాలం దేవుని దగ్గర ఉండే మహాభాగ్యాన్ని ఇస్తున్నాడు. అలాగే దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని నీ కోసం, నీ శరీరం కోసం, నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టి ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి దక్కించుకోలేవు. కానీ దేవుని కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ దక్కించుకొని ఈ ప్రాణాన్ని పరలోకం చేర్చుకునే అవకాశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియుల, యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి పంట బాగా పండింది. ఎప్పుడు పండేదానికంటే గొప్పగా పంట బాగా పండింది. అప్పుడు పంట అంతా కూర్చుకొని ఉన్న కొట్లు చాలక పడగొట్టేసి కొత్త కొట్లు పెద్దవి కట్టించి ఆ కొట్లలో ధాన్యమంతా కూర్చుకొని ఒక డైలాగ్ మాట్లాడుకున్నాడు. దేంతో మాట్లాడుకున్నాడు చదవండి ఒకసారి. 12వ అధ్యాయము లూకాసు వార్త 19వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, ఈ సంవత్సరం పంట బాగా పండింది. ఎవరు పండించారు? దేవుడు పండిస్తే పండింది, నీ టాలెంట్ కాదు. బాగా పండింది. నా ప్రాణమా, అనేక సంవత్సరములు నీకు కావలసిన ఆహారము, విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. దేనికంట? ప్రాణం కోసం సమకూర్చాడంట. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అంటే నువ్వు తాగేది ప్రాణాన్ని సుఖపెట్టడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి. నువ్వు ప్రాణం కొరకు ప్రయాసపడుతున్నావు. దక్కించుకోలేని ప్రాణం కొరకు ఎంత ప్రయాసపడితే లాభం అండి? తిరిగి రాదు కదా.
ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆ ప్రాణంతో చెప్పుకుంటున్న ఆయన ఎంతకాలం బతుకుంటాడు ఆయనకు తెలుసా? కాలం ఆయన చేతిలో ఉందా? లేదు కదా, ఆయన చేతిలో లేదు. లేనప్పుడు ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు కావలసిన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని తన ప్రాణంతో చెప్పుకుందాం అనుకున్నాడు. ఇంకా చెప్పుకుందాం అనుకున్నాడు. ఆ డైలాగ్ ఇంకా రాలా నోట్లోంచి బయటికి. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా అంటున్నాడు. అంటే ప్రాణం దక్కించుకోలేని నువ్వు ప్రాణాన్ని సుఖపెట్టుకోవటానికి పంట పండించిన నన్ను మర్చిపోయి ఆ ధాన్యాన్ని చూసుకొని మురిసిపోతూ ప్రాణాన్ని సుఖపెడదాం అనుకుంటున్నావా? ఈ ధాన్యంతో ప్రాణం నీలో ఉంటే కదా సుఖపడేది. ప్రాణం నీతో లేకుండా పోతే ఏం సుఖపడిద్ది? కట్టెని తీసుకెళ్ళి పెట్టెలో పెట్టి పడేస్తారు, లేకపోతే కట్టెల మీద కాల్చేస్తారు. కట్టెల మీద కాల్చేసి శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, మట్టిలో సమాధి చేసే శరీరాన్ని సుఖపెట్టుకోవాలి అని అంటే ముందు అందులో ప్రాణం ఉండాలి కదా. ప్రాణం పోయినాక నీ బంధువులకు అవసరం లేదు, నీ భార్యకు అవసరం లేదు, నీ భర్తకు అవసరం లేదు, పిల్లలకు అవసరం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా అవసరం లేదు. ఉంటే కంపు కాబట్టి ఎవరికి అవసరం లేదు. ప్రాణం పోతే దిక్కుమాలిన వాళ్ళం అవుతాం. ఆ ప్రాణం ఏదో దేవుని కోసం ఖర్చు పెడితే ఇక్కడ శరీరం దిక్కుమాలింది అయిపోయినా పర్లేదు, కానీ నీ ప్రాణం ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర భద్రంగా దాచిపెట్టబడి ఉంటుంది. తిరిగి దక్కించుకునే అవకాశం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే మరొక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్తూ, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అంటే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయాన్ని 2000 సంవత్సరాల క్రితం శిష్యులతో చెప్తూ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడి గురించి మాట్లాడుతూ, ఆ ధనవంతుడు ఎలా బతికాడో చూడండి. 25వ వచనం 16వ అధ్యాయం లూకాసు వార్త. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. ఎట్లా? జీవితకాలమందు నీకిష్టమైనట్టు దేన్ని సుఖపెట్టాడు? ప్రాణాన్ని సుఖపెట్టాడు. చనిపోయిన వెంటనే ఏమయ్యాడు తెలుసా? ఎక్కడున్నాడు? వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. ఈ ప్రాణం తిరిగి రాదా? ఇక సుఖం లేదా? లేదండి, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అంటున్నాడు. ఇక్కడ శరీరాన్ని సుఖపెట్టాడు, ప్రాణం లోపల ఉంది కాబట్టి. ప్రాణం పోయినాక ఈ ప్రాణం అక్కడికి వెళ్ళిపోయి బాధలో ఉంది. ఆ బాధలు ఏమంటున్నాడు? పైన మాట చదవండి. అబ్రహాం గారితో ఈ ధనవంతుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చదవగలిగితే 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజర్ను పంపు అన్నాడు. పాతాళములో బాధలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన జీవితకాలం ఆయనకి ఇష్టమైనట్టుగా శరీరాన్ని సుఖపెట్టాడు అంతే. తిన్నాడు, తాగాడు, ఆనందించాడు. ఇందాక ధనవంతుడి గురించి ఆలోచించగా ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు? సుఖపడము, తినుము, తాగుము, సంతోషించమని ప్రాణంతో చెప్పుకున్నాడు. ఒరి వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం తీయమంటున్నారా? అప్పుడు ఏం చేస్తావు? ప్రాణం పోతే ఈ కట్టె దేనికి పనికిరాదు కదా, ఏం సుఖపడతావు? కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టి తిరిగి పొందుకోగలిగే సామర్థ్యం వల్ల యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తిరిగి ప్రాణాన్ని పొందుకున్నాడు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన కొరకు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన పని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి ప్రాణాన్ని దక్కించుకునే అవకాశం ఇస్తాడు. ఆ ప్రాణాన్ని ఎక్కడికి చేస్తారంటున్నాడు? నా తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. అక్కడ కాలమే లేదు, అక్కడ ఎప్పుడు నిత్యం ఆనందం. ఈ భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళకు మాత్రమే దక్కుతుంది. అందుకే నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఈ సామర్థ్యం దేవుడికి తప్ప మనుషుల్లో ఎవరికి లేదు. దేవుళ్ళుగా చెప్పుకుంటాను ఏ మనిషికి ఈ కెపాసిటీ లేదు. ఎందుకంటే మరణించి తిరిగి లేవల ఎవరు? మరణించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి, ప్రాణం పెట్టి తిరిగి తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మార్గంలో, ఆయన బాటలో నీ ప్రయాణం కొనసాగిస్తే
నీ ప్రాణాన్ని ఆయన కోసం ఖర్చు పెడితే తిరిగి పొందుకునే అవకాశం ఈ సందర్భంలో ఉందని వెళ్ళిపోయిన రమణమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పటికీ ఎవరైనా ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే తిరిగి నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవడానికి మాత్రమే అంగీకరించి క్రీస్తులో నీ పాపాలన్నీ శుద్ధి చేసుకొని నూతనంగా జన్మించి క్రీస్తును పోలి నడుచుకోవాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరమనందు ఆశీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి, ముల్లోకాలను కలిగించి అందులో నరులకు నివాసయోగ్యంగా భూగోళాన్ని పెట్టి భూమి మీద ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో ఆయా దేశాల్లో ఆయా వ్యక్తులను ఆయా తండ్రుల గర్భాల్లోంచి పుట్టిస్తూ వారికి ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చి వారికి ఒక ఆకారాన్ని ఇచ్చి తండ్రి వారు తినటానికి ఆహారము, తాగటానికి నీరు, ధరించడానికి వస్త్రాలు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ప్రజలందరినీ పోషిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఎందుకు పుట్టామో, ఎవరి వల్ల పుట్టామో, మరణం తర్వాత ఏమైపోతామన్న విషయం ఎరుగక మీరిచ్చిన ఈ శరీరాన్ని సుఖపెట్టుకుంటూ తిరిగి తీసుకోలేని ప్రాణం కోసం ప్రయాసపడుతూ మానవులంతా బ్రతుకుతున్నారు. ఏదైనా వస్తువు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే రాదు, కాలం పోతే తిరిగి రాదన్న విషయాన్ని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకొని ఆ రెండింటినీ తిరిగి పొందుకునే అవకాశం మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు మా అందరికీ అనుగ్రహించారు. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పరలోక రాజ్య వారసులుగా మీ పిల్లలుగా తిరిగి మీ దగ్గరికి చేరే మహాభాగ్యాన్ని అనుగ్రహించమని, క్రీస్తులు అంగీకరించడం మతం కాదని అది పరలోకానికి వెళ్ళటానికి మార్గం అన్న విషయాన్ని మీ పిల్లలు ఎరిగి ఆ విధానంలో ముందుకు సాగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ఈ యొక్క గొప్ప కోడికను ఎంతో ఖర్చుతోనూ ఎంతో ప్రయాసతోనూ ఏర్పాటు చేసిన వెళ్ళిపోయిన రవి గారు వారి కుటుంబ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో నింపమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ తిరిగి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి మీ చిత్తానుసారంగా వారు జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని విన్న వాక్యం